కేటీఆర్ ఏదైతే డినై చేసిండో చూడు అది కవరప్ చేస్తున్నాడు కేటీఆర్ అని చెప్పి చెప్తున్నాడు. కేటీఆర్ ఏమంటున్నాడు, ఇది ఇల్లీగల్ యాక్టే కాదు అని అంటే నువ్వు కోఆపరేట్ చేసినట్టు అవుతుంది ఎట్లా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే కేటీఆర్ గారు నో అని చెప్పినా, కేటీఆర్ గారు డినై చేసినా నీ దగ్గర ప్రూఫ్ ఉందనుకో, ఎవిడెన్స్ ని పట్టుకొని కేటీఆర్ ని లోపలేయచ్చుగా, అది ఎందుకు చూపలేకపోతున్నారు అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నా. నేనేమంటా అంటే కాంగ్రెస్ ఈ లీకింగ్ నరేటివ్స్ ని బంద్ చేయాలి, ఫ్యాక్ట్స్ ని ఫిల్ చేసుడు మొదలెట్టాల. కేటీఆర్ గారు ఏం కన్ఫెషన్ ఇచ్చిరు అని అనేది కాదు, నీ ఇన్వెస్టిగేషన్ లో ఎంత దిమాక్ ఉన్నది, ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆధారాలు ఎంత ఉన్నాయి. దానికి తోడు మన ఎటర్నల్ కమెంటేటర్ ఆఫ్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి హోదాలున్న బండి సంజయ్ అన్న బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఏం మాట్లాడతాడంటే బీజేపీ వాయిస్ కన్ఫర్మ్స్ బ్లాక్ మెయిల్ అని చెప్పి చెప్తాడు. ఆధారాలు ఉన్నా ఇంకా లోపల వేయలేకపోతున్నారు అని అంటే మళ్ళీ గడివీక్తున్నారు ఆ బండి సంజయ్ అన్న. ప్రతిసారి పిలిచి ఒకసారి రేవంత్ రెడ్డిని గట్టిగా అరుచుకోరాదే, లేకపోతే మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టి రాదే. కేవలం పేపర్ల పంచాయతీ, పేపర్ పులుల లెక్క మనం ఎన్ని రోజులు మాట్లాడతామే. ఎందుకంటే మీరు మాట్లాడినంత మాత్రాన మీరు సత్యహరిశ్చంద్ర మునిమన్మళ్ళు కాదు. కోర్టు బండి సంజయ్ పచ్చిబట్టల మీద మాట్లాడేసిండు అని అనగానే అవి సాక్ష్యాలు కావు. పార్టీ ప్రెషర్లకు కోర్టులు ఈనయి బండి సంజయ్ అన్న, సాక్ష్యాలు కావాలా. ఎందుకంటే బండి సంజయ్ మాట్లాడిండు అంటే అది సాక్ష్యం అయిపోదు. బండి సంజయ్ కోర్టు కాదు, బండి సంజయ్ ఒక మంత్రి. ఇది అర్థం చేసుకోరు బండి సంజయ్ అన్న. మీరు గట్టిగా మాట్లాడినంత మాత్రాన అది ఎవిడెన్స్ అయిపోతుంది అని అంటే ఇక క్రైమ్లన్నీ బ్రేక్ఫాస్ట్ లో డీల్ చేసేయచ్చు, నాష్టా చేసుకుంటా ఖతం చేసేయచ్చు. నేను అడుగుతున్నా, మళ్ళీ ఏం మాట్లాడుతారో చెప్పుండ్రి.